దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు 8:28. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవునిని ప్రేమించాలి మనం. దేవునిని ప్రేమించే వారికంట సమస్తము కూడా మేలు కొరకు అండి. కష్టాలు బాధలు వచ్చినా మేలు కొరకు వస్తాయంట. ఇబ్బందులు వచ్చినా మేలు కొరకు వస్తాయంటండి. సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతున్నాయని మనం ఎరుగుదాం. నీ విశ్వాసం మరి ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? నీకు వచ్చే కష్టాల్లో కృంగిపోతున్నవేం ప్రియ సహోదరి సహోదరా? దేవుని నీవు ప్రేమిస్తే నీకు జరిగేది ఏదైనా సరే నీ మేలు కొరకే జరుగుతుంది. కీడు వెనుక మేలు చేసే దేవుడు. నీవు దేవుని మాట మీద నమ్మిక కలిగి ఉంటే నీ కష్టాల్లో సంతోషాన్ని నెమ్మదినివ్వబోతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యందు నీ నమ్మకత్వం ఎలా ఉంది? విశ్వాసం ఎలా ఉంది? ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? దేవుని బిడ్డ, దేవుని ప్రేమిస్తే చాలు. నీకున్నటువంటి బంధకాలన్నీ కూడా త్రెంచబడతాయి. ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారు, ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన బిడ్డలుగా నీవు ఉంటే, ఆయన ఏర్పాటులో నీవు జీవిస్తుంటే, ఒకవేళ నీకెంతటి పరిస్థితి వచ్చినా దాని వెనుకేదో గొప్ప ఆశీర్వాదం మేలు కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టుకున్నావా? భక్తి స్థిరంగా ఉందా? ఆత్మీయంగా నడుచుకుంటున్నావా? దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తారు. ఆయన నువ్వు ప్రేమిస్తే నీ బ్రతుకులో జరగలేని మేలంటూ ఏదీ లేదు. సమస్తము జరిగిస్తారు ఆయన. దేవాతి దేవుడు నిన్ను అభివృద్ధి పొందిస్తారు. కాబట్టి ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ఆయనలో నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో దేవుని బిడ్డ. పరిపూర్ణమైన భక్తి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎంతటి శోధనైనా జయిస్తావు. కాబట్టి బలమైనటువంటి నమ్మకత్వాన్ని కలిగి ప్రభు బిడ్డగా జీవించు. నీకు మేలు కలుగుతుంది. ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నారు. భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, నీ ప్రేమను బట్టి పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు. ఇదిగో మా ప్రభువా, నిజమే తండ్రి, దేవుని ప్రేమించి వారికి అన్నీ కూడా మేలు కొరకు సమకూడతాయి అంటున్నావు. అవునయ్యా, మేలు చేసే దేవుడవు, బాధలు తీర్చే దేవుడవు. అందరి బంధకాలు తెంచండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధుల చేత సతమతమవుతున్న ప్రతి బిడ్డకు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచేయండి. ఆశీర్వాదాలతో నింపండి. కష్టాలు విడిపించే దేవుడు నీవు తప్ప ఎవ్వరూ లేరు. తప్పనిసరిగా కాపుదల ఇచ్చి మీ ప్రజల ఎడల దయ పుట్టించి మహిమ పొందు. శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.